ఫైనల్గా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ రేపటి నాడు మీ దగ్గరికి వస్తుంది. అభివృద్ధిని, సామాజిక న్యాయ తెలంగాణను రెండు కళ్ళుగా తీసుకొని జోడెడ్ల బండ్లాగా ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా పాలిటిక్స్ చేస్తాం. రాజకీయాన్ని, ప్రజా పోరాటాలను మిక్స్ చేస్తాం, అన్ని కలిసి కొట్లాడతాం. తొందరలోనే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. తొందరలోనే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. అన్నిట్లో కూడా పరిపూర్ణంగా సిద్ధంగా ఉంటాం. అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. మరి అమరవీరులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిండ్రో వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తాం. ఏదైతే అందరూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదో, నేను తెలంగాణ జాగృతి జనం బాట అప్పుడే చెప్పిన, ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఆదుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలంటే నాకు ప్రాణం. మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ వయసులో ఉన్నా మనకు భయం అవుతుంటుంది ఎక్కడికైనా పోవాలంటే. మన భద్రత మీద మనకు ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా రేపటి మన తెలంగాణలో మన ఆడబిడ్డల భద్రత ప్రధానమైన అంశంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు వారి ఉద్యోగాల మీద ప్రయారిటీగా తీసుకుంటాం. వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం. ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం. కానీ ఖచ్చితంగా పాంచజన్య శంఖం పూరిస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే, అధర్మం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా, ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి. బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా, సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు.